హలో అండి, నేను మీ నీరు. వెల్కమ్ బ్యాక్ టు నీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కేవలం 30 రూపీస్తో చాలా టేస్టీగా రిచ్ డెజర్ట్ని తయారు చేద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్ పాలు తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి పాలను పోసి మరిగించండి. ఈ పాలు మరిగేలోపు పక్కన ఒక చిన్న బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఉంచి 1/2 కప్ పాలు వేసి చక్కగా కలపండి. తర్వాత మరుగుతున్న పాలల్లో 1/2 కప్పు షుగర్ వేసి దాన్ని బాగా కలపండి. తర్వాత పక్కన కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దాన్ని కలుపుతూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూడండి. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇప్పుడు 2 బ్రిటానియా కేక్ ప్యాకెట్స్ని తీసుకుని పీసెస్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 బౌల్స్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఈ మిశ్రమాన్ని వేసి దానిపైన కేక్స్ని ఉంచండి. దానిపైన ఇంకొక లేయర్గా ఈ మిశ్రమాన్ని మరలా పోసి దానిపైన ఈ కేక్ క్లమ్స్ని చల్లండి. చల్లిన కేక్ క్లమ్స్ చూడడానికి చాలా బాగుంటాయండి. దానిపైన చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. 1 అవర్ అయిపోయిందండి. తర్వాత మన డెజర్ట్ని చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. ఇప్పుడు సర్వ్ చేయండి, ఎంజాయ్ చేయండి.